హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. అనుకున్నట్లుగానే ఈరోజు ఆ డేట్ అంటూ వచ్చింది. ఈరోజు సాయంకాలం అఖండ 2 షోస్ అంటూ పడబోతున్నాయి. ఆల్రెడీ బుక్ మై షో ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ మధ్యాహ్నమే ఓపెన్ చేసేసారు అనుకుంటా. మధ్యాహ్నమే ఓపెన్ చేశారు. ఒక్కొక్క షో ఒక్కొక్క థియేటర్లో ఈవినింగ్ ఒక్కొక్క షో అంటూ వేశారు. ఒక్కొక్క టైమింగ్ అనమాట. ఒకే టైమింగ్ అంటూ లేదు. కొన్నిట్లో 8:30 ఉంది, మన పక్క అంటూ 9:30 చూపిస్తున్నాయి. తెలంగాణ అంతా 8:30 అంటున్నారు. బెంగళూరులో కూడా అలాగే నైట్లో కూడా ఉన్నాయి. బెంగళూరులో 3 o'clock అంటే బుక్ మై షోలో కాదు, ఫ్యాన్స్ అలాగే టికెట్లు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే చూపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అంటూ ఒక జీవో అంటూ విడుదల చేసింది. 600 రూపాయలు టికెట్లు అమ్ముకోవచ్చు అనేసి. మన ఆంధ్రలో కూడా ఇప్పుడు బుక్ మై షోలో ఇప్పుడు కానీ ప్రజెంట్ బుక్ చేసుకుంటే మనకి 600 రూపాయలే ఉంది టికెట్. ఆల్రెడీ ముందు బుక్ చేసుకున్నది కూడా అదే సేమే, 600 రూపాయల టికెట్లే బుక్ చేసుకున్నారు ఇంతకు ముందు కూడా. రేపు మామూలుగా 200తోనే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట థియేటర్లో. మాల్స్లో అయితే ఎక్కువ ఉండొచ్చేమో అని అనుకుంటా. మాల్స్లో అంటే ఒక్కొక్క మాల్ ఓ రేట్ ఉంటుంది, అది మామూలుగా మనందరికీ తెలిసిందే. మామూలుగా సింగిల్ స్క్రీన్లో మాత్రం 200తో ఉంటుంది. కానీ ఈరోజు నైట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిందే 600. చెప్పలేం. ఇంకా ఫ్యాన్ షో అనేసి వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా పెట్టి అమ్ముకోవచ్చు బ్లాక్లో. అది కామన్, అవి ప్రతి సినిమాకు జరుగుతూ ఉంటాయి ఇలాగా. దాని గురించి అంటూ ఫ్యాన్స్ అంటూ హంగామా. నేనేదో ఒక న్యూస్లో అంటూ చదివాను అనమాట. యూఎస్ నుంచి ఎవరో ఒక అతను బెంగళూరులోనో ఎక్కడో అనుకుంటా 2 లక్షలు పెట్టి ఒక టికెట్ కొన్నాడంట. చూడండి ఎంత అభిమానం అంటే ఆ డబ్బు థియేటర్ వాళ్ళకి ఇస్తాడా, డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తాడని తెలియదు, కానీ తన అభిమానాన్ని అలా చాటుకున్నాడు అనమాట. ఒక్క టికెట్ని అంత పెట్టి కొన్నాడు అనమాట. అలా ఉంటుందన్నమాట. వారి అభిమానులు వారి కోసం ఎంతైనా పెట్టి కొనడానికి రెడీగా ఉంటారు. మన యాక్చువల్గా చెప్పాలంటే ఆ సినిమా పైన అంత అభిమానం, అంత ఆతృత మనకి తెలుగు వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను చూసినంత వరకు సినిమా మీద ప్రేమ, సినిమా అంటే ఎంత ప్రేమిస్తారంటే, ఎంత అభిమానిస్తారంటే అంత అభిమానం. ఇప్పుడు చూడండి, అందుకే కదా ఎక్కడెక్కడి నుంచి నువ్వు ప్రతి లాంగ్వేజ్ నుంచి తెలుగు పైన టాలీవుడ్ అనేది ఒకప్పుడు బాలీవుడ్డా అంటూ ఉంటుంది, ఇప్పుడు టాలీవుడ్డా అని మొత్తం చుట్టుపక్కల వాళ్ళంతా మనం చూసి అనే రేంజ్ కంటూ ఈరోజు టాలీవుడ్ ఎదిగిపోయింది అనమాట. అది సామాన్యమైన విషయం కాదు. చాలా అంటే ఎవరు ఊహించలేదు ఈ రేంజ్కి వెదుగుతుందనేసి. ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద సినిమాల వల్లనే ఈరోజు ఈ స్థాయికి అంటూ మన టాలీవుడ్ వచ్చింది. ఊరికే కాదు, చుట్టుపక్కల వాళ్ళు ప్రతి లాంగ్వేజ్లో ఉన్న డైరెక్టర్లు అందరూ కలిసి తెలుగులో ఒక్క సినిమా చేస్తే చాలు. అలాంటి ఇక్కడున్న హీరోలతో ఒక్క సినిమా చేసి సక్సెస్ కొడితే చాలు. ఇక్కడున్న రెమ్యునరేషన్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అన్నీ వారికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ రేంజ్లో మనకి ప్రేక్షకులు అయితే మనకి ఉన్నారు. కాబట్టి ఓటీటీలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక వేరే అదర్ లాంగ్వేజ్ ఓటీటీ సినిమాస్ అంటే తీసుకోరు చాలామంది. ఇక్కడ చాలా ఉన్నాయి, కావలసినన్ని ఓటీటీస్లు ఉన్నాయి. ఒక చిన్న సినిమాని కూడా దాని తగిన లెవెల్లో కొనుక్కునేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. చాలా వరకు కొన్ని ప్లేసులు లేదన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. కొన్ని లాంగ్వేజ్లో అసలు సినిమా ఇస్తామంటే కొనుక్కోవడానికి కూడా ముందుకు రారు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్లో సినిమా వేస్తే కూడా ఓటీటీలో కూడా సినిమాలు చూడట్లేదు అసలు. సినిమా అంటే ఏదో మొబైల్లో రీల్స్ అవి ఇవి చూసుకొని టైంపాస్ చేస్తున్నారు. అదన్నా చూస్తున్నారో లేదో తెలియదు, కానీ వాటికి కూడా ఎక్కడ మన దీంట్లో ఉన్నటువంటి క్రేజ్ ఎక్కడా లేదనమాట. అంత క్రేజ్ ఉందన్నమాట. అంటే క్రేజ్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ మంది టాలీవుడ్ అనేది. కాబట్టి ఇక్కడ ఏ సినిమా వచ్చినా టికెట్లు ఎంత రేటు పెట్టైనా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది మనకి. ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళ అభిమానం కోసం ఎంతన్నా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారన్నమాట. ఆల్రెడీ నిన్ననే అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేస్తారనమాట. ఇంకా సందడి స్టార్ట్ అయిపోయింది. బాలయ్య ఫ్యాన్స్ సందడి ఈరోజు అంటూ ఇంకా ఈవినింగ్ హంగామా అంటే హంగామా అలా ఉంటారనమాట అభిమానులు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఈరోజు నైట్ నుంచి సంబరాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ వీక్ చాలా బోరింగ్గా అనుకునేది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా, ఎందుకంటే ఈ మధ్యలో ఏది ప్రజెంట్ సినిమాలు పడలేదు. ఏదైనా ఒక మంచి సినిమా వస్తే కొంచెం దాని గురించి టాక్ కావచ్చు, దాని గురించి ఎంటర్టైన్మెంట్ కొంతవరకు అది జరుగుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఉండింది. అది
చాలా ప్రతి ఒక్కరికి ఇది ఒక బ్యాడ్ ఇదేం చెప్పాలి, ఒక మంచి ఎనర్జెటిక్గా వచ్చినటువంటి సినిమా టక్కన ఆగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ అనేది ఉండనే ఉంటుంది. మన తెలుగు ప్రజలు ఎలా అంటే ప్రతి సినిమాను ఆదరిస్తారు. ఈ సినిమా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు, ఆ సినిమా ఈ సినిమా మా ఫ్యాన్ అని ఉన్నా కానీ ప్రతి సినిమా ప్రతి ఒక్కరు చూస్తారు. అదొక్కటి మనకి చాలా ప్లస్. అంటే చూడడం వాళ్ళు చాలా రేర్గా ఉంటారనమాట. ప్రతి ఒక్కరు అందరు హీరోల సినిమాలు చూస్తారు. అదొక్కటి మాత్రం మెచ్చుకోదగిన విషయం అనమాట మనకి. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ 600 అమ్ముకోవడానికంటూ టికెట్ ఇచ్చింది. కానీ ఫిలిం కార్మికుల సంఘం కోసం వచ్చేటటువంటి వాళ్ళకి ఏదైతే వస్తుందో ఆ వాటా కార్మిక సంఘాల కోసం ఇస్తున్నారు చూడి. ఇది చాలా రోజుల తర్వాత ఏకైక సినిమా, అలా ఫండింగ్ ఇస్తున్న సినిమా ఏకైక సినిమా అని మనం చెప్పుకోవచ్చు. చెప్పారు కానీ ఎవరు చేయలేరు. వీరంటూ ఖచ్చితంగా చెప్పారు మేము ఇస్తున్నాం అనేసి. దానికి ఒక జీవో కూడా విడుదలయ్యింది. జీవో విడుదలైన తర్వాత ఆ కార్మిక సంఘాల కోసం, ఎందుకంటే సినిమా అంటే కార్మికులు లేనిది సినిమా అనేది ఉండదన్నమాట. చాలా కష్టపడతారు పాపం వాళ్ళు. మనం డైరెక్ట్గా చూడం కానీ మనం అనుకోవచ్చు ఆ లైట్ ఒక్కొక్కటి ఎత్తాలంటే అసలు మనం కదిలించలేము. అలాంటి లైట్స్ని ఎత్తుకొని పోయి ఒక షాట్ సెట్ చేయాలంటే అవన్నీ మోసుకొని వచ్చి సెట్ చేయాలన్నమాట. 4-5 ఉంటారు ఒక్కొక్క లైట్ దీనికి. ఆ 4-5 మోసుకొని వచ్చి వారు పెట్టి వాళ్ళు ఫిట్ చేస్తారు. ఇంకొకటి ఏమంటే కొండలపైన గుట్టలపైన అక్కడికి ఎత్తుకొని ఎక్కాలన్నమాట. ఇంకా తప్పదు, మనం అక్కడి నుంచి చూపించాలనుకుంటే ఖచ్చితంగా చూపించాలి. పలాన్ ప్లేస్లో ఈ లొకేషన్ ఈరోజు పలాన్ ప్లేస్లో షూట్ అంటే అది కొండైనా గుట్టైనా నీళ్ళైనా వాగైనా వంకైనా ఖచ్చితంగా ఎత్తుకొని దిగాల్సింది ఎక్కాల్సిందే. ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అలా కష్టపడతారన్నమాట. స్టూడియోల్లో వేసిన సెట్లో కూడా కానీ లైటింగ్ అనేది కొంతవరకు చేసింటారు. కానీ కొన్ని లైట్స్ ఖచ్చితంగా మోయాల్సిందే. అవి చాలా వెయిట్ ఉంటాయి, మోసుకొని వెళ్ళి చేయాల్సిందే. ఇలాంటి ఒక్కటని కాదు, ఇలాంటి కార్మికులు వాళ్ళు ఒక్కరే అని కాదు, చాలా రకాల కార్మికులు ఉంటారు. వాళ్ళకి టైమింగ్ కూడా ఉండదు అనమాట. టైమింగ్ ఉంటుంది, డబ్బులు ఇస్తారు, కానీ ఎంత టైం అయినా ఎన్ని సమస్యలు ఉన్నా ఆ టైంకి ఖచ్చితంగా సెట్లో ఉండాల్సిందేనమాట. తప్పదు. ఇప్పుడు ఒక అవుట్డోర్ షూటింగ్ అనేది వెళ్తే ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. అలాంటి కార్మికుల కోసం ఈరోజు ఫెడరేషన్ కోసం కొంచెం అమౌంట్ అనేది ఇస్తున్నారంటే ఇది చాలా గ్రేట్. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అలాగే ఇంకేమి టైము చాలా తక్కువగా ఉంది. చాలా అంటే చాలా తక్కువలో ఉంది. జస్ట్ ఇంకా ఈవినింగ్ షోలు పడిపోతున్నాయి కాబట్టి ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఈరోజు నైట్ అభిమానులు ఎవరైనా తెలియకుండా, చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇలా జరిగింది కాబట్టి కొంతమందికి అప్డేట్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. సాధ్యమైనంత వరకు తెలుసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే ఇలా జరిగింది కాబట్టి దాని గురించి అప్డేట్ ప్రతి ఒక్కరు తెలుసుకుంటూనే ఉంటారు. కానీ ఎవరికైనా బై మిస్టేక్లో తెలియకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకునేయండి. మీకు కొంతమంది థియేటర్ల దగ్గరే కూడా అమ్మచ్చు, చెప్పలేము. సాధ్యమైనంత వరకు ఆన్లైన్లోనే ఉన్నాయి. ఎందుకంటే 600 స్ట్రైట్గానే పెట్టేశారు కనుక ఇంకా దాంట్లో ఎటువంటి ఇది లేదు, మనం వెతకాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే జియో పాస్ అయిపోయింది అది చాలా చోట్లది ఇంత అమ్ముకోవచ్చు అనేసి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నాకు తెలిసినంత వరకు. సాధ్యమైనంత వరకు ఆల్రెడీ ఈరోజు ఇంకా కొంతసేపటికి పోతే ఇంకా ఇప్పటికే చాలా వరకు బుక్ అయిపోయి అసలు టికెట్ దొరకవు అన్నమాట. కావాలన్నా కానీ, లేకపోతే రేపు 6 గంటలకి 7 గంటలకి ఒక్కొక్క థియేటర్లో ఒకలా షోలు అని ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సండే వరకు ఇంకా ఫుల్ అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఉంటుంది అనమాట క్రౌడ్. తర్వాత నార్మల్గా టికెట్లు దొరికే సిచ్యువేషన్ అంటూ వస్తుంది. ఎందుకంటే సాధ్యమైనంత ఎక్కువ థియేటర్లు చేస్తున్నారు కాబట్టి అంత ఈ పరిస్థితి ఉండదు ఇప్పుడు. మరి ఖచ్చితంగా హాలిడేస్, కొంతమంది హాలిడేస్ అది ఇది చూసుకొని, ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఇప్పుడు సండే వరకు ఫుల్గానే ఉంటుంది. వీకెండ్ తర్వాత అయితే ఇంకా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు ఈవినింగ్ షోలు మార్నింగ్ షోలు వాళ్ళకు తగినట్లుగా వాళ్ళు బుక్ చేసుకుంటారు. కాబట్టి మినిమం అందరూ చూసేటటువంటి ఇది ఉంటుంది. కానీ ఈ అఖండ సినిమా ఒక అఖండమైన విజయాన్ని సాధించాలని, ఇలాంటి ఎన్నో వెనక వచ్చినటువంటి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరోసారి మళ్ళీ కలుద్దాం. సినిమా ఎలా ఉందో చూసి దాని గురించి ఏం చెప్పాలి, ఎలా ఉంది అనేసి రివ్యూ కోసం మళ్ళీ అవుతాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.